గురించి ఈజీగా ఉంది అంటే మన సబ్ కాన్షియస్ దేని గురించి తీసుకుంటుంది? లైఫ్ గురించి, నేచర్ గురించి నా సబ్ కాన్షియస్ దాని మీద ఇంట్రెస్ట్ కలిగి ఉంది కదా, ఇంట్రెస్టింగ్ కలిగి ఉంది. కానీ సోషల్ టఫ్ గా ఉంది అంటే మన సబ్ కాన్షియస్ దేని స్వీకరించడం లేదు. అంటే పబ్లిక్ రిలేషన్ వీటి గురించి తనకి ఆ మైండ్ స్వీకరించుకుంటుంది. ఫోన్ లో కానీ స్టోరేజ్ లో అయితే సరిగ్గా వర్క్ చేయదు, స్ట్రక్ అయిపోతుంది. ఏ విషయమైనా అంతే, అలా మన బ్రెయిన్ కూడా అంతే. అవసరం లేని అన్ని కూడా స్టోర్ చేసేసాం అనుకోండి సబ్ కాన్షియస్ మైండ్ లో, అది కూడా మనకి సరిగ్గా వర్క్ చేయదు అన్నమాట. మనకి ఇప్పుడు స్టూడెంట్స్ గా ఉన్నారు, ఏది ఎక్కువ ఉపయోగం? ఎక్కువ ఉపయోగం ఎడ్యుకేషన్ ఉపయోగం. దానికి సంబంధించినవన్నీ మెమరీ చేయాలి అంటే అది ఈజీగా ఎలా చేయాలో మనం తెలుసుకున్నాం. ఈజీగా ఎలా చేయాలి కదా. చాలా మందికి ఒక సబ్జెక్టు క్లారిటీ. ఎంతమంది హోంవర్క్ చేయాలని డిసైడ్ అయ్యారు? ఇలాగా డిసైడ్ అయ్యారు. దీన్ని ఏ మైండ్ తో డిసైడ్ అయ్యారు? నో, డిసైడ్మెంట్ కాన్షియస్. వెరీ గుడ్. ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్. ఎనర్జీ అంటే ఏంటి, స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? వెరీ గుడ్. స్ట్రెంగ్త్ ఫిజికల్ ఫిట్నెస్, ఎనర్జీ వచ్చి మెంటల్ ఫిట్నెస్ అనేది మీరు తెలుసుకున్నారు. ఓకే, 3 స్టూడెంట్స్ కమ్ హియర్. ఇలా పెట్టండి, బాగా అర్థమైంది అనమాట. ఓ, బ్యాక్ స్టూడెంట్స్ కూడా బాగా పెట్టేశారే, బాగా అర్థమైందని. బెల్లం, వెరీ గుడ్. ఇది ప్రోటీన్ ఉంటుంది, వెరీ గుడ్. ఇంకా బాదం పప్పులు, ఇవన్నీ ఇక్కడ తెలుసుకోలేదు, మీ పేరెంట్స్ నుంచి నేర్చుకున్నాం కదా. మీ పేరెంట్స్ కి గట్టిగా వీళ్ళ పేరెంట్స్ సబ్జెక్ట్ లో దేని చూడాలి అంటే రూట్ అనేది తెలుసు. ఒక సబ్జెక్ట్ మీద అది దేని నుండి రిలేట్ అయ్యి ఉంది అనే దాని మీద వెళ్ళాలి. మనం ఏం చేస్తాం?